వినాయక చవితి పండుగని పురస్కరించుకుని మైత్రినగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతిని ప్రతిష్ఠించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు గణపతిని పూజిస్తారని, కాలనీ వాసులందరూ కూడా గణపతికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేస్తారని నిర్వాహకులు వెల్లడించారు. వినాయక చవితి పండుగనైతే పురస్కరించుకుని కూకట్పల్లిలోని మైత్రినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాత్రం భారీ గణనాథుడు అయితే కొలువై ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఎన్ని అడుగుల గణనాథుడు కొలువై ఉన్నాడు, ఎన్ని రోజులు ఆ పూజలు నిర్వహించనున్నారో నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటి? ప్రదీప్. ఎన్ని అడుగులు బొమ్మ? 10 అడుగులండి. ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? 97 నుంచి పెడుతున్నాము. ఎవ్రీ ఇయర్ పెరుగుతూ 10 అడుగులుగా వచ్చింది ఇప్పటివరకు. దీని బడ్జెట్ ఎంత? మొత్తం మీద అన్నదాన కార్యక్రమం ఉంటుందా? ఉంటుందండి. స్పాన్సర్స్ ఉంటారు, ప్రతి సంవత్సరం ఒకరికొకరు పెడుతుంటారు. ఎంతమంది భక్తులు అయితే దర్శించుకొని? అన్నదానం రోజు దాదాపు 2500 నుంచి 3000 వరకు సింపుల్గా వస్తారు. ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉన్నారు. 700 నుంచి స్టార్ట్ చేసాం. ఎవ్రీ ఇయర్ కొద్దిగా 2500, 3000 వరకు అయ్యారు. కాలనీ వాసులు అందరూ కలిపి బొమ్మని అవునండి, కాలనీ వాసులు అందరూ కలిపి మైత్రినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కలిపి ప్రతిష్ఠిస్తాము. ఈసారి స్పాన్సర్స్ ఇచ్చారు వినాయకుడు. ఎవ్రీ ఇయర్ ఒకరు స్పాన్సర్ ఉంటారు. ఈసారి వీళ్ళు ఇచ్చారు స్పాన్సర్స్. చెప్పండి, మీరు అంటే ఏదైనా మొక్క ఈ సంవత్సరం ఇట్లా మొక్క మా మదర్ కోసం. మీ పేరేంటి? కళ్యాణ్. శ్రీకాంత్ నా పేరు. దాదాపు 1997 నుంచి ఎవ్రీ ఇయర్ స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ వచ్చేసి ఒక 3-4 ఫీట్ వినాయకుడి నుంచి ఇక్కడి వరకు వచ్చాము. ప్రతి సంవత్సరము ధూల్పేట నుంచి తీసుకొని వస్తాము. కొన్ని గణేష్ తయారు చేసే వాళ్ళు ధూల్పేటలో ఫేమస్ కాబట్టి ప్రతి ఇయర్ ఒక 3-4 డేస్ ముందే తెచ్చి స్టార్ట్ చేస్తాము. 9 డేస్ సెలబ్రేట్ చేస్తాము. ఈ 15కి నిమజ్జనం, సెప్టెంబర్ 15. ఐడియల్ లేక్, కూకట్పల్లి ఐడియల్ లేక్. చూశారు కదా, ఇది కూకట్పల్లిలోని మైత్రి యూత్ వివేకనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ గణనాథుడు అయితే ప్రతిష్ఠించారు. ప్రతిరోజు నిత్యం పూజలు నిర్వహిస్తున్నట్లు కూడా నిర్వాహకులు అయితే వెల్లడించారు.